మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకునిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చెయ్యక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలము ఇదే కదా. మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతట సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి. మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయాస్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగియున్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చెయ్యుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమవునుగాక. కాని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు.